కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. కళలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం. కళలు లేని జీవితం నిర్వీర్యం, నిస్తేజం, నిస్సారం. ఒక్క మాటలో చెప్పాలంటే కళలు లేని జీవితం ఉప్పు లేని పప్పుతో సమానం. కళాహృదయం లేని మానవుడు కొమ్ములు తోకాలేని జంతువుతో సమానమంటాడు సుభాషిత రత్నకారుడు భర్తృహరి. కళలు మానవునికి నయనానందాన్ని, శ్రవణానందాన్ని, తద్వారా హృదయానందాన్ని అందిస్తాయి. అనేక మానసిక రోగాలకు కళలు దివ్య ఔషధాలు. మరి ఈ చతుషష్ఠి కళల సమన్వితమే చలనచిత్ర రంగం, సినిమా రంగం. మరి 1931లో ఈ యొక్క భక్త ప్రహ్లాద ప్రస్థానంతో ప్రారంభమైనటువంటి తెలుగు చలనచిత్ర రంగం ఈ యొక్క నేటి వరకు దాదాపు ఒక 5500 సినిమాలు వచ్చింటాయి. దాంట్లో జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు, చారిత్రక నేపథ్యం ఉండేటి అనేక రకాలు వచ్చాయి. దీంట్లో కొన్ని కనకవర్షం కురిపించాయి, కొన్ని కళావైభవం కురిపించాయి, కొన్ని రెండూ కురిపించాయి, కొన్ని రెండూ కురిపించలేదు. ఓవరాల్గా సినిమా చలనచిత్ర రంగం అనేది విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాజానికి సందేశాన్ని, సమాజానికి ప్రబోధాన్ని, అట్ ది సేమ్ టైం అనేక మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో ఈ సినిమా రంగం ఉంటుంది. మనం ఒక్కసారి చరిత్రను చూసినా ఈనాడు శ్రీ సిద్ధి 7 హిల్స్ క్రియేషన్ ఈ యొక్క నిర్మాణ సంస్థే శ్రీ సిద్ధి 7 హిల్స్ క్రియేషన్స్ అని ఒక మంచి పేరుతో ఈ క్రియేషన్ ప్రారంభమైన నిర్మాణ సంస్థ. ఇందాక వచ్చేటప్పుడు అసలు సినిమా పేరు ఏంది అని కొంచెం వివరించని చెప్తే అన్న చెప్పాడు. నిజంగా జనరల్గా చాలామందికి అర్థం కాదు. చెప్పగానే అంటే ఈ రోజున సినిమాలు చూస్తే ఎట్లుండే పిచ్చోడు, లంగా, దొంగ చెప్పుకోవడానికి కూడా ఏ సినిమా పోతున్నారా అంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం ఎబ్బట్టుగా ఉండేటువంటి విధంగా ఉండేది. సినిమా చూడగానే ఈ పేరు చూడగానే మళ్ళీ పాతకాలం సినిమాల మాదిరిగా అంటే కుటుంబం సమేతంగా అందరు కలిసి చూస్తారు. ఒక స్టోరీ ఉంటుంది, ఇందులో ఒక కుటుంబ స్టోరీ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక పెద్ద అర్థం ఉంటుంది అనే రీతిలో కలిగే విధంగా ఈరోజు ఈ టైటిల్లోనే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి 2 పోస్టర్ కానీ ఇంతకుముందు అది చూస్తే కూడా ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ క్రియేషన్, ఆ క్రియేటివిటీ అవంతా ఒక డిఫరెంట్గానే ఖచ్చితంగా 100 రోజులు పైగా ఆడుతానేటువంటి నమ్మకం అందరిలోనే కలుగుతూ ఉంది. సినిమా అనగానే మనందరూ కూడా తెలుసు, కొంతమంది ఆధిపత్యంలోనే అంటే ప్రతిభ గల వాళ్లకు కొంత దూరమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. యాక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఒకేరే సినిమా తీయాలి, అన్ని టాకీస్లో వాళ్ళ దగ్గరనే ఉండాలి, వాళ్ళు ఆడిపించాలి, అదే సినిమా వాళ్ళ దగ్గర ఉంటేనే పని చేస్తేనే, డైరెక్షన్ చేస్తేనే అన్నట్టు. కానీ అది రాను రాను పోతుంది. ప్రతిభ గల వాళ్లకు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. చంద్రుల్లో ఉండే కుందేలు టైటిల్లోనే ఈ సినిమా ఎంత సక్సెస్ అనేది, ఎంత చక్కటి సినిమా అనేది, యూత్, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమాగా చక్కగా ఆ టైటిలే చెబుతుంది. అంతేకాకుండా మనం చూసినటువంటి టీజర్లో కూడా చాలా అద్భుతంగా చక్కగా ఉంది సినిమా. ఎంటైర్ టీం వర్క్ కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. ప్రతిదీ టేస్ట్గా చాలా బాగా అందరూ కొత్త వాళ్ళైనా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు, విశ్వనాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కళ్ళు ఎవరిది వాళ్ళది చక్కగా ఈ సినిమా నుంచి ఒక మంచి మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి టీం వస్తున్నట్టుగా నాకు అనిపించింది. డెఫినెట్గా ఎంటైర్ ఈ టీంకి, నిర్మాతకి, దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అలాగే హీరోకి, ప్రతి ఒక్కళ్ళకి
చంద్రులో ఉండే కుందేలు అలాగే ఇండస్ట్రీకి కూడా మళ్ళీ రాబోయే ఒక మంచి సక్సెస్ ఫిలిం అని నేను భావిస్తున్నాను. నా ఈ ఒక అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలానే విశ్వనాథ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా ఒక కృతజ్ఞతలు. వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ ఆడియో లైన్స్ వచ్చి డెఫినెట్లీ ఇంకా ఎన్నో విషయాలు చెప్తాను. ఇది వచ్చి టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. ఆడియో లాంచ్ కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొత్త డైరెక్టర్ అయినా మా టీం మొత్తం ఏ టు జెడ్ అంటే టెక్నీషియన్ టు లైట్ బాయ్ నుంచి టెక్నీషియన్ నుంచి చీఫ్ టెక్నీషియన్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేశారు చాలా మంచిగాను. వాళ్ళందరూ కోఆపరేషన్తో నేను ఈ సినిమా చాలా బాగా తీసాను అనుకుంటున్నాను. మీరందరూ కోఆపరేషన్గా ఉండాలి. రేపు ఫర్దర్గా ఇంకా ఫర్దర్ టీజరు తర్వాత అదేవిధంగా ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది ఫర్దర్ ఫ్యూచర్లో. సో మీరందరూ దాన్ని కూడా ఇదే విధంగా మీ మీడియా వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటానండి. అండ్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.